కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏడాది బుడమేరు వరదలకు గండ్లు పడ్డ ప్రాంతాలను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. గతంలో అత్యవసరంగా పూడ్చిన ఆ 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నారు. సీజన్ మొదలయ్యేలాగా 3 గంటల నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలాగా పెండింగ్ పనులు పూర్తి చేసేలాగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బుడమేరు వరద ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలిసేలాగా డిపిఆర్ని తయారు చేశారు. అది తయారీ దశలోనే ఉంది. మరోవైపు బుడమేరు ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా మరొక కొత్త ఛానల్ను కూడా 20,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికల్ని రూపొందిస్తున్నారు. మొన్నటి సంవత్సరమనే కాదు, గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా. ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరుకి ఆపోజిట్లో పులివాగుకి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే 3 గండ్లకు సంబంధించి 500 మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి 28 కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా మొన్ననే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అది జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జూన్ మరి 10వ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కైనా సరే మీరు ఈ వాల్ని తీసుకుని రావాలి.